గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర పోలేపల్లి అనే గ్రామంలో ఇండస్ట్రియల్ క్యారిడార్లో వెంకటేశ్వర రెడ్డి అనే సారుకు సర్వే చేసిన పొలం అండి. ఈ పొలం మొత్తం 8 ఎకరాల పొలం అండి. ఈ 8 ఎకరాల పొలం సారు కొనే ముందు ఒక పాత బోరు ఉందండి. ఆ బోర్లో నీళ్లు ఉన్నాయా లేదో తనకు తెలియదండి. ఆ పరిస్థితుల్లో మేము ఆ పొలంలో 2 బోర్లు రికమెండ్ చేయడం జరిగిందండి. ఆ 2 బోర్లలో చూడండి, ఈ బోరు ఒక 400 ఫీట్లు రికమెండ్ చేశామండి. 400 ఫీట్లకు దాదాపు 2.5 నుంచి 3 ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి. అదేవిధంగా తనకున్న పాత బోర్ను కూడా రీచెక్ చేసి ఇచ్చామండి. దాంట్లో కూడా 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీరు వచ్చాయి. సో ఈ పొలము యాక్చువల్గా మొత్తం 8 ఎకరాల పొలంలో మేము సర్వే చేసినప్పుడు ఆల్మోస్ట్ 7 ఎకరాల పొలం మొత్తం చాలా గట్టి రాయి ఉందండి. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ వేసినా కూడా నీళ్ళు పడే అవకాశాలు లేవు. కేవలం 1 ఎకరా పొలంలో మాత్రమే రీఛార్జ్ కండిషన్స్కు బాగా ఫేవర్గా ఉండడం వల్ల అక్కడ మనకు ఇన్ని నీళ్లు వచ్చాయండి. చూడండి, ఇదే రైతుగాన మాకు సర్వేకు పిలవకుండా సొంతంగా బోర్ వేసుకుంటే కన్నా ఆల్మోస్ట్ 7 ఎకరాల పొలంలో ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు పడే అవకాశాలు ఉండేవి కావు. మేము గతంలో ఇతనికి కందుకూరు దగ్గర ముచ్చర్లైన గ్రామంలో కూడా పాయింట్లు చెక్ చేసి ఇచ్చామండి. అక్కడ కూడా సక్సెస్ అయ్యాయి. దాని కారణంగా మళ్ళా మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ కూడా 2 బోర్లు సక్సెస్ అయ్యాయండి. చూడండి రైతులారా, 8 ఎకరాల పొలంలో 7 ఎకరాలలో మొత్తం హార్డ్ రాక్ ఉందండి. కేవలం 1 ఎకర్ ల్యాండ్లో మాత్రమే రీఛార్జ్ కండిషన్స్ బాగా ఫేవర్ ఉండడం వల్ల ఇప్పుడు తనకు 2 బోర్లు ఇస్తే 2 బోర్లు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అందుబాటులో ఉండే జియాలిస్ట్లను సంప్రదించినప్పుడు ఈ విధంగా హార్డ్ రాక్ ఎక్కడుంది, ఎక్కడైతే మనకు రీఛార్జ్ కండిషన్స్కు ఫేవర్ ఉంది, ఫ్రాక్చర్స్ బాగా డెవలప్ అయినాయో చూసిస్తారో వాటి మీకు బోర్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ.